శివాజీ మంటలు రేపుతున్నాయి ఇండస్ట్రీనే కాకుండా స్త్రీ సమాజాన్ని కూడా. సరే, నీతులు చెప్పడం బాగానే ఉంటుంది. సో నీతులు చెప్పే దాంట్లో కూడా కాస్త పద్ధతి పాటించాల్సిన అవసరం ఉంది. చెప్పడంలో తప్పు రైటు అన్నది అది ఒక వివాదం. స్త్రీని వేరే రకంగా ఒక సరుకులాగా ఈ రకంగా మాట్లాడడం అన్నది సభ్య సమాజం చీకొడుతుంది. సరే, ఇప్పుడు దానికి సంబంధించి అది నేను మాట్లాడడం తప్పే అంటున్నారు, కానీ డ్రెస్సింగ్ల విషయంలో మాత్రం ఆయన అయితే వెనక్కి తగ్గడట. సరే, తగ్గకపోతే ఆయన ఇష్టం. ఒక్క విషయం అండి, ఇప్పుడు స్త్రీలు ఏం చేయాలో, ఏం వేసుకోవాలో, వాళ్ళకి ఎలా సౌకర్యంగా ఉంటుందో, వాళ్ళ ఇష్టాలేంటో ఇవన్నీ కూడా వాళ్ళకి తెలియకుండా ఉన్నారా సమాజంలోని ఇప్పుడున్న పరిస్థితుల్లో? ఒకప్పుడు స్త్రీల పరిస్థితి వేరు, ఇంటికే పరిమితం అయ్యారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు కదా. ఎక్కడ చూసినా వాళ్ళే ఉన్నారు, చట్టసభల్లో వాళ్ళే ఉంటున్నారు. ఐటీ, ఏ ఇండస్ట్రీ చూసుకోండి మీరు, స్త్రీ లేని ఇండస్ట్రీ లేదు ఇప్పుడు. సో ఆ రకంగా తయారైంది సినిమా ఇండస్ట్రీలోని. లేడీ ఓరియంటెడ్ మూవీసు 100 కోట్లు వసూలు చేస్తున్నది, అంత దమ్ముగా వెళ్తున్నారు. సో మరి ఎందులో తక్కువ చేయాలి వాళ్ళని? అంటే వాళ్ళ డ్రెస్సు ఏదైనా కొద్దిగా ఆ షార్ట్ అనో లేకపోతే టీ షర్ట్లనో ఇలాంటివి వేసుకుంటే ఇంక సమాజంలో వాళ్ళు పనికిరారా? సరే, ఇదే ప్రశ్న ఒకటి ఇప్పుడు తలెత్తుతుంది చాలామందిలోని. పురుషుడు షార్ట్ ఎందుకు వేసుకోవాలి? చొక్కా పైజామా వేసుకుంటే తిరగాలి కదా, లుంగి కట్టుకుంటూ వెళ్ళాలి కదా, షర్ట్ వేసుకుని. షర్ట్ తీసుకుని ఎందుకు నడుస్తున్నారు చాలామంది? అలాగే చేద్దాం, మారుద్దాం సమాజాన్ని, తప్పే ఉంది. స్త్రీలే అలా ఎందుకు ఉండాలి? పురుషులు కూడా ఇలా ఉండొచ్చు కదా. ఒకప్పుడు అలాగే ఉండేవారు కదా. లుంగీలు కట్టుకుందాం, షార్ట్లు వేసుకోవద్దు, ఫుల్ ప్యాంట్లే వేసుకోవాలి, చొక్కా బట్టలు తీయకూడదు. సో ఈ రకంగా ఒక చట్టాన్ని తీసుకొచ్చే విధంగా మనం కూడా మాట్లాడదాం అని ట్రోల్ చేస్తున్నారు శివాజీని. సరే, ఈ అంశం ఎలా ఉంటే, మోనార్క్ ప్రకాష్ రాజ్ తాను ఇప్పుడు రంగప్రవేశం చేశారు. ఆయన ఏం మాట్లాడినా సరే బయరే. ఎరా గిల్లితే గిల్లించుకోవాలా, ఆ డైలాగ్ ఇస్ వెరీ ఫేమస్ డైలాగ్. సో ఆ డైలాగ్ తోటే ఇండైరెక్ట్గా ప్రకాష్ రాజ్ని ఆయన ఏకేస్తున్నాడు. మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకోకపోతే ఇబ్బంది తప్పదు. శివాజీ పరిస్థితి ఇప్పుడు ఇలాగే అయిపోయింది. ఆయన డైరెక్ట్గా అటాక్. దండోరా ఈవెంట్లో ఏదైతే ఆయన మాట్లాడాడో దాని మీద ఈయన మాట్లాడుతున్నాడు. శివాజీ కామెంట్స్ నాగబాబు కూడా తీవ్రంగా ఖండించారు. కొణిదెల నాగబాబు గారు మహిళల వస్త్రధారణపై చేసిన వ్యాఖ్యలను ఆయన సమర్థించుకుంటూనే, సో ఆ రకంగా చేయకపోతే బాగుంటుంది, ఈ రకంగా చేస్తే బాగుంటుందని చెప్పి ఆయన సూచనలు సలహాలు ఇవ్వడం. ఏ మహిళనన్నా సరే మనం చూసే కళ్ళను బట్టి ఉంటుందండి. వాళ్ళు ఏ డ్రెస్ చేసుకున్నారా ఏదని కాదు. చీర కట్టుకుంటే రేపులు జరగట్లేదా? చీర కట్టుకున్న వాళ్ళు రేపులు చేయట్లేదా? పసిపిల్లలనండి, ముక్కు పచ్చలారిని పసిపిల్లల్ని, 7 సంవత్సరాలు 6 సంవత్సరాలు 8 సంవత్సరాలు 5 సంవత్సరాల పిల్లల్ని రేపులు చేస్తున్నారు. ఈ ఏడాది ఇంకా పూర్తి అవ్వకముందే 27 నుంచి 28 వేల రేపులు జరిగినాయి. వాళ్ళు ఏ డ్రెస్సులు వేసుకున్నారని చేశారు? డ్రెస్సులను చూసి చేశారా? వస్త్రాల వల్ల చేశారా? కాదు కదా. కొంతమంది కామాంధులు ఉన్నారు, ఉచ్చం నీచం మంచి చెడ్డ మానవత్వం లేని మృగాళ్ళు. స్ట్రైట్గా చెప్పాలంటే మృగాళ్ళు. వాళ్ళు ఏం చేయాలి? నడి రోడ్డు మీద పెట్టేయాలి. సరే, తప్పు, ఆ రకంగా మాట్లాడడం కూడా తప్పు అంటారు, చట్టాలు అవి పర్మిట్ చేయవు. కానీ ఇలా చేస్తే ఇలా అవుతుందేమో అని ఒక భయం అయితే క్రియేట్ చేయాల్సిన అవసరం ఉందా లేదా సమాజంలోని? తప్పులు అన్ని చోట్ల జరుగుతాయండి, మహిళల డ్రెస్సింగ్లోనే కాదు. అందుకనే ప్రకాష్ రాజు డైరెక్ట్గా అటాక్ మోడ్లోకి దిగిపోయాడు. ఆయన ఏం మాట్లాడారు ఒకసారి విందాం, ప్లే చేయండి అది. శివాజీ గారు కానీ ఎవరు కానీ ఒక వేదిక మీద మాట్లాడినప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టి మీకు ఒక వేదిక ఎందుకు ఇచ్చారు? భిన్నాభిప్రాయాలు ఎలా చెప్తారు? ఏ మాటలతో చెప్తారు? భాష అది, తెలుగు భాష అది కాదు కదా. ఆయన ఇప్పుడు సారీ చెప్పాడు, బట్ మిగతా వాళ్ళు వదలరు. అది స్టార్ట్ అవుతుంది. ఇప్పుడే ట్వీట్ చేశాను అనసూయగా, నువ్వు స్ట్రాంగ్ గా ఉండు, ఆ సంస్కారాలు అసహ్యం తెలుస్తుంది నాకు. నన్ను అదే చెప్తుంటారు. ప్రకాష్ రాజు గారు మీరు ఎందుకు మాట్లాడరాళ్ళు? అమ్మని లాక్తారు, చెల్లిని లాక్తారు, కూతురు లాక్తారు అంటే ఆ బ్రెయిన్ ఎక్కడుందో అక్కడే మాట్లాడతారు. ఖచ్చితంగా శివాజీ గారు చెప్పింది తప్పు. సభ్య సమాజంలో వీ కెనాట్ ఎక్స్పెక్ట్. మీరు ఎవరు చెప్పడానికి? మీ దృష్టి మార్చుకోండి. గిల్లేది ఎవరండి? అమ్మాయిని, ఆడవాళ్ళ? వాళ్ళే కదా. నేను పోకులేలా చెప్పాలి గిల్లితే గిల్లించుకోవాలని? కాదు కదా, నేను కదా. శివాజీ గారు కానీ ఎవరు కానీ ఒక వేదిక మీద
అదే నేను చెప్పాను కదా, ఆయన డైలాగ్ వెరీ ఫేమస్ డైలాగ్ అది, గిల్లితే గిల్లించుకోవాలని. అరే మన ఇంట్లో వాళ్ళు ఎలా ఉంటున్నారంటే మనం అసభ్యంగా చూస్తున్నామా? నైటీలు వేసుకుంటుంటేని ఇంట్లో ఉండట్లేదా? పిల్లలు వేసుకోవట్లేదా? స్కూల్ పిల్లలు ఏం వేసుకుంటారండి? చీరలు కట్టుకుంటూ వెళ్తారా? లేకపోతే అలా వేసుకుంటే ఏమైనా చూపించినట్ట? అరే ఇదేం ధోరణి? ఎక్కడికి తీసుకువెళ్తున్నారు? ఏ సందర్భం అది? మీ సినిమా ప్రమోషన్ సందర్భం, ప్రమోషన్ చేసుకోండి, ఎవరో కాదనలేదు. ఎవరో హీరోయిన్కి ఎక్కడో ఏదో జరిగిపోద్దని చెప్పి నేను హెచ్చరిస్తున్నాను, నాకేం పోయింది, ఎవరిష్టం వాళ్ళది అంటే ఎక్కడో దగ్గర దీనికి ఎండ పలకాలి కదా. దాన్ని ఇంకా ఎందుకు కొనసాగిస్తున్నారు? ఇంకా ఎందుకు ప్రెస్ మీట్లు పెరుగుతున్నాయి అంటే ఇది ఒక చర్చ కింద సాగాలి. కొన్ని రోజులు మనం ఆన్ స్క్రీన్ మీద ఉండాలి. అది ఎవరు చేసినా సరే, నేను శివాజీ గారి కోసమని అంటలేదు. సో ఎవరు మాట్లాడినా దీని మీద కౌంటర్లు వస్తాయి, దాని మీద మరొకరు రివర్స్ అటాక్లు చేస్తుంటారు. ఇప్పుడు అదే కదా జరుగుతుంది. ఇప్పుడు ప్రకాష్ రాజ్ గారు ఒక రకంగా మాట్లాడుతున్నారు, నాగబాబు గారు ఆయన స్టైల్లో ఆయన ఇచ్చేశారు. సో ఇందులో సరే ఇది నేను మాట్లాడడం పూర్తిగా తప్పు, మహిళల స్వాతంత్రాన్ని కానీ లేకపోతే వాళ్ళ హక్కులను కానీ కాలు రాసే విధంగా కాదు అని చెబుతూనే మళ్ళీ వేరే అంశాన్ని అందులో చూపించడం. నేను దాని మీద మాత్రం స్టిక్ ఆన్ అయి ఉన్నాను. అది ఎవరేమన్నా సరే నేను దాని మీదే ఉంటాను. వీళ్ళు చూసి ఇంకొకరు మాట్లాడతారు, స్త్రీ స్వాతంత్రం అంటారు, అర్ధరాత్రి ఆడది నడి రోడ్డు మీద నడిచి వెళ్ళే విధంగా ఉండాలి అంటారు, వీర మహిళల సినిమాలు తీస్తారు, వీరగాథలు చెబుతారు, హీరోయిన్ నేను ముందుగా చెప్పినట్టుగా లేడీ ఓరియంటెడ్ టాప్ మూవీస్ తీస్తారు. ఇక్కడికి వచ్చేసరికల్లా వాళ్ళ అంగాంగాలు ప్రదర్శిస్తుంటారు మన మాటల్లోని. లోపం ఎక్కడుంది? మనం చూసే కళ్ళల్లో కదా, మాట్లాడే మాటల్లో కదా. హీరోయిన్లు సినిమాలు వేస్తున్నప్పుడు, యాక్ట్ చేస్తున్నప్పుడు అన్ని చీరలతోటే చేస్తున్నారండి. అది తప్పు అనిపించలేదా? ఎవరైనా దీనికి సమాధానం చెప్పగలరా? లేకపోతే ఏవో డ్యాన్స్లు వేస్తుంటారు, స్పెషల్ ఎక్స్పీరియన్స్ అని ఒక పేరు పెడతారు కదా, అంగాంగం చూపిస్తే వేస్తారు. ఏంటది? దాని సినిమా కింద చూడాలి, అదొక నటన కిందే చూడాలి. వీళ్ళు వాళ్ళకి ఏది ఇష్టమైతే అది చేస్తారు, వాళ్ళ కంఫర్ట్ చూసుకుంటారు. షార్ట్ వేసుకున్నంత మాత్రాన ఊరందరిని వచ్చి చూడమని కాదు కదా దాని అర్థం. వాళ్ళ కంఫర్ట్ అది. దాని మీద మనం ఎందుకు మాట్లాడాలి? మనం ఎందుకు అనిపించుకోవాలి? ఇక్కడితోటే ఆగాల్సిన అవసరం ఉంది. దీన్ని ఇప్పటికే చాలా దూరం తీసుకువెళ్ళారు. ఇది ప్రతి ఒక్కరికి గుణపాఠంగా మారాల్సిన అవసరం ఉంది. స్త్రీలని చులకన భావంతో చూడొద్దు. మన కళ్ళుని కాస్త మార్చుకుంటే ఆ చూసే ధోరణి ఏమీ ఉండవు. ఈ మాటలు రావు, ఈ కామెంట్స్ రావు. మనం చూడబట్టికే కదా వాళ్ళు ఎలా ఉన్నారు, ఇలా ఉన్నారు అని మాట్లాడుతున్నాం. మనం అదే చూడకపోతే, ఓ మనిషిలా చూస్తే, అక్కడ ఒక వస్తువులా కాకుండా, ఒక సరుకులా కాకుండా డిపార్ట్మెంటల్ స్టోర్కి వెళ్ళినట్టు అలా చూడకుండా ఉంటే ఇలాంటివి రావు. అందుకని అన్నాడు ఈయన, ఎరా గిల్లితే గిల్లించుకోవాలా అని. ఆ డైలాగులో ఉన్నది, చాలా తప్పు చేసావు, చాలా తప్పు చేసావు అంటున్నాడు. ఆగుతుందా ఎక్కడికైనా? లేదా దీన్ని ఇంకా పెంచుకుంటూ వెళ్తారా? ఇక మన డిబేట్ విషయానికి వస్తే, జగన్మోహన్ రెడ్డి గారి మీద హోంమంత్రి అనిత్ గారండి ఈరోజు